క్రైస్తవ్యంలో మనం ఒక సత్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అది ఏమిటంటే దశమ భాగం అనేది క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. క్రిస్టియానిటీకి టైఎత్ అంటే దశమ భాగం, దానికి సంబంధం లేనే లేదు. మరి చాలామంది ఎన్నో సంఘాల్లో చర్చిల్లో దీని గురించి పదే పదే బోధిస్తూ ఉంటారు కదండి. తెలియక బోధిస్తూ ఉంటారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకనే వాళ్ళు దాని గురించి అట్లా బోధిస్తూ ఉంటారు. కానీ నిజానికి క్రైస్తవ్యానికి దశమ భాగానికి పొంతన లేదు. దశమ భాగం అనే ఆ సాంప్రదాయం ఎక్కడిది అంటే యూదులది. అసలు ఈ దశమ భాగం అనేది బైబిల్లో ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎవరు మొట్టమొదటిగా ప్రారంభించారు, అసలు బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు అసలు ఈ దశమ భాగం గురించి చూస్తే ఇది మనకు అంటే క్రైస్తవ్యానికి సంబంధించిందా కాదా అనేది మనకు తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా దశమ భాగం అనే ప్రస్తావన బైబిల్లో మనకు ఎక్కడ తగులుతుందంటే అబ్రహాము విషయంలో తగులుతుంది. ఆ సందర్భాన్ని మనం చూద్దాం ఈరోజు. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయునైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. తర్వాత మాట కూడా చదువుతున్నాం. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అతడు ఎవరో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞ పొంది తండ్రి ఇంటి నుంచి, తల్లి ఇంటి నుంచి, బంధువుల నుంచి బయలుదేరి దేవుడు చూపించిన దేశానికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. అబ్రహామును మొట్టమొదటిగా దేవుడు పిలిచి 12వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా, నీవు నీ బంధువుల నుంచి బయటకు వచ్చేసి, నీ తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చేసి, నీ తండ్రిని వీళ్ళందరినీ కూడా వదిలేసి, నీ దేశాన్ని వదిలేసి నేను చూపించే దేశానికి రా అన్నాడు. అన్నట్లుగానే అబ్రహాము వచ్చాడు. ఇక అబ్రహాము వచ్చి అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఈ లోపల అబ్రహాము లోతు సపరేట్ అయిపోయారు. లోతు సొదొమ గొమొర్రా దగ్గర గుడారం వేశాడు, అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలు చెడ్డవాళ్ళని తెలిసినా సరే అక్కడే ఉన్నాడు, కదలలేదు. అబ్రహాముని దేవుడు దీవిస్తూ వచ్చాడు. అబ్రహాముకి దాదాపుగా 318 మంది పనివాళ్ళు ఉన్నారు. ఎంతమంది? 318 మంది తన దగ్గర అలవర్చబడిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి సమయంలో జరిగింది ఏమిటంటే, గొమొర్రా సొదొమ రాజు, ఆ చుట్టుపక్కల 4 రాజులు, ఇంకొకళ్ళు 5 రాజులు యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధం చేసుకున్న సమయంలో ఈ లోతు, సొదొమ గొమొర్రా పట్టణాలు ఇవన్నీ కూడా పట్టబడ్డాయి, తీసుకుని పోయారు వాళ్ళు. ఈ సమయంలో ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పారు, అబ్బాయి, అయ్యా అబ్రహాం గారు, మీ తమ్ముడు లోతు సొదొమలో నివసిస్తున్నాడు కదా, ఇదిగో వాళ్ళకి యుద్ధం జరిగింది, పలానా రాజులు వచ్చి ఇదిగో మీ పిల్లల్ని వాళ్ళందరూ కూడా చెరపట్టుకుని పోయారు అనగానే ఇక అబ్రహాం తన తమ్ముడిని విడిపించుకోవాలని తన దగ్గర ఉన్న 318 మంది ఆ సైనికుల్ని కానివ్వండి, ఇంటి వాళ్ళని కానివ్వండి, వెంట పెట్టుకొని వీళ్ళని తరుముతూ బయలుదేరాడు. మొత్తానికి వాళ్ళని ఓడించి ఆస్తిని, పిల్లల్ని, వీటన్నిటిని కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు. అలా వస్తున్న సమయంలో జరిగిన సంఘటన ఇది. చాలా జాగ్రత్తగా చూడండి. వీటన్నిటిని తీసుకొని వస్తున్నప్పుడు ఇట్లాగా అబ్రహాము వెళ్ళి ఆ 5 రాజులను ఓడించి వాళ్ళ చేత చెరపట్టబడిన ఆ 4 రాజుల్ని, వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ ఆస్తిని, వీటన్నిటిని తీసుకొస్తున్నాడన్న సంగతి ఈ మెల్కీసెదెకు అనే రాజుకు తెలిసింది. ఏం పేరు ఇతని పేరు? మెల్కీసెదెకు. మెలెక్ అంటే హీబ్రూలో రాజు, జెదెక్ అంటే నీతి. మెలెక్ అంటే నీతి, జెదెక్ అంటే నీతి. నీతికి రాజు అనే పేరుకు అర్థం. మెల్కీసెదెకు అనే పేరుకు అర్థం ఏంటంటే నీతికి రాజు. కాబట్టి ఇట్లాగా ఈ మెల్కీసెదెకు అనే ఆయన షాలేము రాజు.
ఇతను పరిపాలిస్తున్న ప్రాంతం ఏమిటి? షాలేము ప్రాంతం. షాలేము అని ఇప్పుడు అంటున్నాం. ఈ షాలేమే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి యెరూషలేము. అట్లాగా ఈ షాలేము ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి ఈ మెల్కీసెదెకు, ఆయన పేరుకి అర్థం ఏంటి? నీతికి రాజు అనే పేరుకి అర్థం ఉంది. ఈయన రాజే. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఈయన రాజే అయినా సరే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. జాగ్రత్తగా చూడండి. ఈయన రాజు, రాజుతో పాటు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అట్లాంటి ఈయన అబ్రహామును ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు మరి అబ్రహాముతో పాటు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 318 మంది తన ఇంట్లో అలవర్చబడిన వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళందరికీ తినడానికి ఆహారం కావాలి, తాగడానికి ఏదైనా కావాలి అనుకొని తన ఇంటి దగ్గర నుంచే సిద్ధం చేసి రొట్టెలు, ద్రాక్షారసాన్ని తీసుకొచ్చేశాడు. అబ్రహాము వాటన్నిటిని తీసుకున్నాడు. తన పని వాళ్ళకు కూడా ఇచ్చారు. వీటన్నిటిని వాళ్ళు పుచ్చుకున్న తర్వాత ఈ షాలేము రాజు అబ్రహామును దీవించాడు. జాగ్రత్తగా చూడండి. ఇతను రాజు, రాజుతో పాటు ఎవరితను? యాజకుడు కూడా. కాబట్టి ఈ రాజు అయినా మరియు యాజకుడైన ఈ షాలేము రాజు అబ్రహామును దీవించాడు. ఏమని దీవించాడో చదువుతున్నాం. మళ్ళీ చదువుదాం. 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించాడు. జాగ్రత్తగా చూడండి. షాలేము రాజు అబ్రహామును ఆశీర్వదించాడు. హెబ్రీ పత్రికలో ఇదే విషయాన్ని హెబ్రీ పత్రికాకారుడు చెప్తూ తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడును అనే మాట నిరాక్షేపమైనది అంటాడు. చదువుదాం ఆ మాట కూడా ఒకసారి. ఇది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ను ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజు మహోన్నతులకు దేవునికి యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్లు షాలేము రాజని అర్థము. చూడండి, ఇక్కడ అదే ప్రస్తావన ఇక్కడ హెబ్రీ పత్రికలు రాస్తూ ఉన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? ఆ 5 రాజులను హతం చేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఈ షాలేము రాజు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక తర్వాత మాట మనం చూస్తే వాగ్దానాలు పొందింది ఎవరు? అబ్రహాము. మరియు వాగ్దానాలు పొందిన అతన్నే ఆశీర్వదించాడంటే ఈ షాలేము రాజు అబ్రహాము కంటే గొప్పవాడు. అవునా కాదా? రైట్. అబ్రహాము కంటే గొప్పవాడు కాబట్టి అబ్రహామును దీవించాడు, ఆశీర్వదించాడు అబ్రహాముని. ఏమని ఆశీర్వదించాడు? ఇప్పుడు చదువుదాం. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనంలో. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయునైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. జాగ్రత్తగా చూడండి. ఈ షాలేము రాజు అబ్రహామును దీవిస్తున్న ఆ మాటలో ఏమని చెప్తున్నాడు? ఇండైరెక్ట్గా, అబ్రహాము నీకు ఆశీర్వాదం వచ్చేది ఈ కొల్ల సొమ్ము వల్ల కాదు. నీకు ఆశీర్వాదం వచ్చేది ఈ 5 జయించావు, వాళ్ళందరినీ పట్టుకున్నాను, వాటి ద్వారా ఏదో కొల్ల సొమ్ము వస్తుంది, వాటి ద్వారా ఏదో వస్తుంది ఆదాయం, దీనివల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నావేమో. కాదు. నిజంగా నీకు ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త దగ్గర నుంచే నీకు వస్తుంది ఆశీర్వాదం. దీనికోసం కాదు, దీని గురించి కాదు అని తెలియకుండానే అబ్రహాముని ఒక రకమైన హెచ్చరిక చేస్తున్నాడు షాలేము రాజు. చదువుతున్నాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏమంటున్నాడు? ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయునైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. అబ్రహాము నిన్ను ఆశీర్వదించేది మనుషులు కాదు, సొదొమ రాజు కాదు, ఆ రాజు ఈ రాజు ద్వారా వచ్చే ఆశీర్వాదం అది ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. కాదు.
దేవుడి ద్వారా నీకు వచ్చేదే నిజమైన ఆశీర్వాదం. అట్లాంటి దేవుని వల్లనే నీవు ఆశీర్వదించబడుతున్నావు అని తెలియకనే అబ్రహాముకి చెప్పాడు. వెంటనే అబ్రహాముకి ఈ విషయం అర్థమైంది. తన హృదయంలో వెంటనే చెయ్యెత్తి ఒక వాగ్దానం చేసుకున్నాడు. ఏమని? నేను దీంట్లో ఏది ముట్టుకోను, చెప్పుల వారు కూడా నేను ముట్టుకోను అని అక్కడే వెంటనే చెయ్యెత్తి తన హృదయంలోనే తీర్మానించుకున్నాడు అబ్రహాం. అంటే నేను ఆశీర్వదించబడేది దేవుని వల్లనే కానీ ఈ రాజులు ఇచ్చేది కాదు. నేను ఆశీర్వదించబడేది దేవుని వల్లనే కానీ ఇదిగో వీటి వల్ల, ఈ కొలసము వల్ల అయితే కాదు అనుకొని అక్కడే తీర్మానం చేసుకున్నాడు. ఇంకా ఏమంటున్నాడు షాలేము రాజు చదువుదాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ అబ్రహాముకు చెప్తున్నాడు. అబ్రహాము, నీ శత్రువులను నీ చేతికి అప్పగించింది ఎవరు? దేవుడే. అట్లాంటి దేవుని నీవు స్తుతించాలి. అంటే నీ హృదయంలో ఎటువంటి అహంకారం రాకూడదు, ఎటువంటి గర్వము రాకూడదు. నేను కాబట్టి 5గురిని జయించాను అనే మనసు నీలోకి రాకూడదు. వీళ్ళందరినీ నీ చేతికి అప్పగించింది దేవుడే. అట్లాంటి దేవుణ్ణి నీవు స్తుతించాలి అని ఒక రకమైన ఆత్మీయ హెచ్చరికను అబ్రహాముకి ఇచ్చాడు షాలేము రాజు. 2 విషయాల్లో దేవుని గురించి అబ్రహాముకి తేట తెల్లం చేశాడు. మొదటిది, నీకు నిజంగా ఆశీర్వాదం ఇచ్చేది మనుషులు కాదు, దేవుడే అని అబ్రహాముకి హెచ్చరిక చేశాడు. ఇక రెండవది ఏమి హెచ్చరిక చేశాడు? ఇదిగో నీకు ఎంత విజయం ఇచ్చిన దేవుడు నిజంగా స్తుతింపదగిన వాడు, నీవు దేవుణ్ణి స్తుతించాలి నీకు వచ్చిన విజయానికి అని తెలియకుండానే అబ్రహాముని ట్రాక్ మళ్ళకుండా సరైన గాడిలో పెట్టాడు షాలేము రాజు. ఇలాగా తనలో ఎటువంటి గర్వము రాకుండా తన మార్గాన్ని సరిగ్గా ఉపదేశించినటువంటి ఈ షాలేము రాజుకి, ఈ యాజకుడికి అబ్రహాము ఏం చేశారంటే అక్కడ జరిగింది జాగ్రత్తగా చూడండి. అప్పుడు చదువుదాం ఇప్పుడు తర్వాత మాట. అప్పుడు అతడు, ఇక్కడ అతడు అంటే ఎవరంటే అబ్రహాము. అప్పుడు అతడు అంటే అప్పుడు అబ్రహాము అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. ఇక్కడ ఇతనికి అంటే ఎవరు? షాలేము రాజుకి. జాగ్రత్తగా చూడండి. అబ్రహాము తాను కొల్లగొన్న అన్నిటిలో కూడా 10వ వంతు ఎవరికి ఇచ్చాడు? షాలేము రాజుకి ఇచ్చాడు, యాజకునికి ఇచ్చాడు, దేవుని యాజకునికి ఇచ్చాడు. ఇతడు ఎంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులోంచి యాజకత్వం పొందేవారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అబ్రహాముకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు పొందింది ఎవరు? అబ్రహాము. మరి వాగ్దానాలు పొందిన అతన్నే ఆశీర్వదించాడు షాలేము రాజు మెల్కీసెదెకు. ఇప్పుడు ఎవరు గొప్ప? ఇదే హెబ్రీ పత్రికారుడు చెప్తున్నాడు తర్వాత మాటలో 7వ వచనంలో. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలం నిరాక్షేపమైనది. అంటే తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడతాడు అనే మాట కేవలం నిరాక్షేపమైనది, ఎటువంటి ఆక్షేపణ లేదు ఇక దాంట్లో. అబ్రహాము షాలేము రాజుకి తాను కొల్లగొట్టిన సొమ్మంతటిలో కూడా 10వ భాగం తీసుకొచ్చి ఇచ్చాడు. అది బంగారమే కానీ, వెండే కానీ, పశువులే కానీ, వాటన్నిటిలో నుంచి 10వ భాగం తీసుకొచ్చి ఆ షాలేము రాజుకి అప్పగించాడు. చాలామంది క్రైస్తవ్యంలో దీన్ని ఏమంటారంటే అబ్రహాము యాజకునికి 10వ భాగం ఇచ్చాడు. అబ్రహాము మనకు మాదిరి కాబట్టి అబ్రహాము మనకు ఏ విధంగా అయితే 10వ భాగం అర్పించాడో మనము కూడా అబ్రహాము యొక్క మాదిరిని అనుసరించి, అబ్రహాము యొక్క అడుగు జాడలను అనుసరించి మనము కూడా 10వ భాగము అర్పించాలి. 10వ భాగం అర్పించడం అనేది అబ్రహామే ప్రారంభించాడు అని చెప్తుంటారు.
చాలామంది ఇది నిజమే ప్రారంభించాడు సరే, కానీ అది క్రైస్తవ్యానికి సంబంధించిందా కాదా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అబ్రహాము షాలేము రాజుకి దశమ భాగం అర్పించాడు. రైట్? అర్పించాడా లేదా? అర్పించాడు. ఎన్నిసార్లు అర్పించాడు? ఒక్కసారి చూడండి మీరు. ఎన్నిసార్లు అర్పించాడు? ఒక్కసారే. సంవత్సరానికి ఒక్కసారి అర్పించాడా? లేదు. నెలకు ఒక్కసారి అర్పించాడా? లేదు. అంటే అబ్రహాము షాలేము రాజుకు అర్పించిన ఆ దశమ భాగం అనేది తన జీవితంలో ఒకే ఒక్కసారి ఇచ్చాడు. కానీ ఈ దినాల్లో క్రైస్తవ్యంలో ఈ దశమ భాగం అనగానే వీళ్ళు ఎప్పుడెప్పుడు అర్పించమంటున్నారు? జీవితంలో ఒకసారి కాదు. ఎప్పుడెప్పుడు అర్పించాలంటారు? నెల నెల అర్పించాలి అంటున్నాడు. మరి నెల నెల అబ్రహాము షాలేము రాజుకు అర్పించాడా? ఒకసారి ఆలోచించండి. అర్పించాడా? లేదు. పోనీ సంవత్సరానికి ఒక్కసారైనా అర్పించాడా? లేదు. తన జీవితంలో ఒక్కసారి అర్పించాడు. అది కూడా ఎవరో బలవంతం చేస్తేనో, ఎవరో ఇబ్బంది పెడితేనో, ఎవరో ఇది చేయాలి అని చెప్తేనో కాదు. తన హృదయంలో ఆ ఆలోచన పుట్టింది, ఆ తలంపు కలిగింది. తన హృదయపూర్వకంగా ఇద్దాము అనుకున్నాడు, ఇచ్చాడు. అదే మొదట, అదే చివర. దానికి తర్వాత కానీ దానికి ముందు కానీ ఎప్పుడు ఇవ్వలేదు. నెలకు ఒక్కసారి ఇవ్వలేదు, సంవత్సరానికి ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అబ్రహాము యొక్క వ్యక్తిగతమైనది, అబ్రహాము యొక్క పర్సనల్ ఇది. ఒకవేళ నీవు నేను కానీ వెళ్ళి ఏం అబ్రహాం ఒకసారి అర్పిస్తే సరిపోయింది దశమ భాగం, నెల నెల అర్పించవద్దు యాజకుడికి అని అన్నావే అనుకో, ఆ సమయంలో అబ్రహాం అంటాడు, అర్పించాలి నెల నెల ఇవ్వాలని నాకెవరు ఏం చెప్పలేదే, నేను కూడా అట్లా పెట్టుకోలేదే. ఆ సమయంలో ఆయన నాకు ఆత్మీయంగా ఉపదేశం చేశాడు, నన్ను ఒక మంచి ఆలోచన ఇచ్చాడు దేవుని గురించి, నాకు ఇవ్వాలనిపించింది కాబట్టి నేను ఇచ్చాను అంతే. అది ఒక రూలు కాదు, అది ఒక సాంప్రదాయం కాదు, కాబట్టి దాని గురించి నువ్వు క్వశ్చన్ చేయాల్సిన పని కూడా లేదు అంటాడు అబ్రహాం. కాబట్టి క్రైస్తవ్యంలో అబ్రహాము చేసినట్లుగా మనం కూడా దశమ భాగం ఇవ్వాలి అనేది సరైంది కాదు. ఎందుకు కాదు అంటే, నెంబర్ 1, అబ్రహాము నెల నెల ఇవ్వలేదు షాలేము రాజుకి. సంవత్సరానికి ఒక్కసారైనా షాలేము రాజుకి ఇచ్చింది అయితే లేదు. ఇక రెండో విషయానికి వచ్చేస్తే, అబ్రహాము అది ఒక ఆజ్ఞలాగా, ఒక సంప్రదాయం లాగా, ఒక కట్టడలాగా పాటించాడా అంటే అది కూడా లేదు. ఒకవేళ కాదు, తన పిల్లలకు అంటే అబ్రహాం యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకుకి నాయనా మనము షాలేము రాజుకి దశమ భాగం అర్పించాలని అబ్రహాము ఏమైనా బోధించాడా? పోనీ వాళ్ళ మనవడికి ఏమైనా చెప్పాడా? అదే తన వ్యక్తిగతమైనది. ఇవ్వాలి అని తన కొడుక్కి చెప్పలేదు, తన మనవాళ్ళకి చెప్పలేదు, తన వంశస్థులకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాం యొక్క పర్సనల్. చేయాలి అనుకున్నాడు, ఆ సమయంలో ఇవ్వాలి అనుకున్నాడు, ఇచ్చాడు, అంతవరకే. తర్వాత కానీ ముందు కానీ అబ్రహాము చేయాలని చెప్పలేదు, చేయమని కూడా ఎవరికి చెప్పలేదు, తాను కూడా చేయలేదు. కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని మనం కూడా అబ్రహాము లాగా చేయాలి, అబ్రహాం ఏది చేస్తే మనం అదే చేయాలంటాం, అది సరైన వ్యాఖ్యానం కాదు. అబ్రహాము ఏది చేస్తే మనం కూడా అదే చేయాలి అనుకుంటే, జాగ్రత్తగా వినండి, అబ్రహాము 2 భార్యలను చేసుకున్నాడు. అబ్రహాం యొక్క మాదిరిని మనం అనుసరించాలంటే మనం కూడా ఏం చేయాలి? 2 భార్యలను చేసుకోవాలన్నా? లేదు. మరి అబ్రహాము తన కన్న కుమారుణ్ణి తీసుకెళ్ళి బలిగా అర్పించాడు మోరియా పర్వతం మీద. అంటే నీవు నేను కూడా మన కన్న బిడ్డలను తీసుకెళ్ళి అక్కడ అర్పించాలనా? లేదు. దేవుడు ఆ సమయంలో అబ్రహాముని చేయమన్నాడు, అబ్రహాం చేశాడు. మరి దశమ భాగం గురించి తన హృదయంలో ఆలోచన కలిగింది, చేశాడు ఒక్కసారే. అదే మొదట, అదే చివర. కాబట్టి దీని ఒక ఆచారంగా, సంప్రదాయంగా అబ్రహాము పాటించమని వాళ్ళ పిల్లలకు చెప్పలేదు, వాళ్ళ వంశానికి చెప్పలేదు. కాబట్టి దీన్ని క్రైస్తవ్యంలో పెట్టేసి అబ్రహాము చేశాడు కాబట్టి మనం కూడా చేయాలి అని వ్యాఖ్యానించడం, చెప్పుకోవడం అది సరైన పద్ధతి అయితే కాదు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మరి మాదిరి ఎవరు మనకు అన్ని విషయాలంటే యేసుక్రీస్తు మనకు అన్ని విషయాల్లో మాదిరి. పేతురు భక్తుడు అదే చెప్తాడు, యేసుక్రీస్తు మనకు అన్ని విషయాల్లో మనకు మాదిరి ఉంచిపోయాడు. మరి అబ్రహామును మరి చూడకూడదా? సాక్షి సమూహంలో ఒక భాగమేగా ఈయన కూడా. అబ్రహాము దేనికి మాదిరి అంటే విశ్వాసానికి మాదిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయానికి మనకు మాదిరిగా ఉంటూ వచ్చారు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే అన్ని విషయాల్లో మాదిరి. అబ్రహామును చూస్తే విశ్వాస విషయంలో అబ్రహాము మాదిరిని మనం తీసుకోవాలి. ఎంత విశ్వాసం అంటే తన కన్న కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి కూడా దేవుడు అడిగితే దేవుడి కంటే నాకు ఎక్కువేమీ కాదు అని బలిపీఠం మీద అర్పించడానికి కూడా వెనకాడనటువంటి విశ్వాసం. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. కాబట్టి అబ్రహాము నుంచి మనం నేర్చుకునేది విశ్వాసం, దేవుని కొరకు మనం చూపే అచంచలమైన విశ్వాసం, అంతేకాని దశమ భాగం అయితే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అబ్రహాము చేశాడు కాబట్టి మనం కూడా చేయాలి అనేది క్రైస్తవ్యంలోనిది అయితే కాదు. మరి యూదులు చేస్తున్నారు కదా, యూదులకి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. కాబట్టి యూదులు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు, చెయ్యాలి కూడా. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని అంగీకరించినంత కాలం ఇది వాళ్ళకి అది సాంప్రదాయంగానే ఉంటుంది, మోషే యొక్క సాంప్రదాయంగానే ఉంటూ వచ్చింది. కాబట్టి ఈ మొట్టమొదటిసారిగా ఈ దశమ భాగం అనే ప్రస్తావన ఎక్కడ ప్రారంభించబడిందంటే అబ్రహాము దగ్గర. అబ్రహాము చేశాడు కాబట్టి మనం కూడా చేయాలి అనటం సరైంది కాదు. ఎందుకంటే అబ్రహాము తర్వాత చేయలేదు, అటు ముందుకు చేయలేదు. చేయమని తన పిల్లలతో కానీ తన సంతానంతో కానీ తన గోత్రాల్లో ఎవరితో కానీ ఎక్కడ ఏమి దీని గురించి మాట్లాడలేదు. కాబట్టి అబ్రహాము చేశాడు కాబట్టి మనం కూడా చేయాలి అనేది సరైందైతే కాదు. దేవుని